ప్రకటిస్తే మీరెవరు? మీరు కూడా సువార్త ప్రకటించేవారు. నేను వాక్యాన్ని బోధిస్తే మీరెవరు? ఎప్పుడు వాక్యం వినేవారుగా కాదు, మీరు విన్న వాక్యాన్ని బోధించేవారుగా ఉంటారు. మీరు విన్న వాక్యాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పేవారిగా ఉంటారు. ఈ వారము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నా దైవజనం ద్వారా దేవుడు ఈ స్త్రీ కొరకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి గుణ లక్షణాల చేత దేవుని ఎంపికలో ఉన్నటువంటి ఏర్పాట్లో ఉన్న లూదియా కుటుంబం కొరకై, ఆమె ద్వారా సంఘ స్థాపన కొరకై చెప్పబడినటువంటి మాటలని ఈ వారం దేవుడు నాతో మాట్లాడాడు. ఒక కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఒక విశ్వాసి అంటే ఇలా ఉండాలి, విశ్వాసి ద్వారా సంఘ స్థాపన జరుగుతుందట అని చెప్పి నువ్వు ఇన్నటువంటి మాటను ఏం చేయాలి? ప్రకటించే వ్యక్తిగా ఉండాలి, బోధించే వ్యక్తిగా ఉండాలి. కొంతమందికి వాక్యం చదవరా, వాళ్ళకి ఏం చేయాలి? విన్నటువంటి మాటలని బోధించాలి. ఈరోజు ఈ వారం మీరు మందిరానికి రాలే కదా, దైవజనుడు ఈ మాటలు చెప్పారు. ఒక స్త్రీ విశ్వాసి ఇలా ఉండాలట. ఆమె ఒకవేళ రక్షింపబడితే, ఆమె హృదయం తెరవబడితే, ఆ కుటుంబం అంతా కూడా దేవుని మాటకు విధేయత కలిగిన వ్యక్తిగా బ్రతికితే రక్షింపబడుతుందంట. ఆ కుటుంబానికి దైవజనులు వచ్చి వెళ్ళేవారిగా ఉంటారట. ఈ లోకంలో అందరికి ఎవరు వచ్చి వెళ్తా ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు అందరూ వచ్చిపోతారా? కూడా అవునురా. కానీ నీ ఇంటికి ఎవరు వచ్చిపోవాలి? శుభమ్మా, దైవజనులు వచ్చిపోవాలి. మరి దైవదేవుడు వచ్చిందంటే దైవజనులతో పాటు ఎవరు వస్తారు? దేవుడు రాస్తారు. నీ ఇంటికి మనుషులు వచ్చుడు ఇష్టమా, దేవుడు వచ్చుడు ఇష్టమా? ఏది మంచిది, ఏది క్షేమం, ఏది సంతోషం, ఏది ఆశీర్వాదం? ఎవరికి అర్థమవుతుంది? మా ఇంటికి దైవజనుడు రావడం వల్ల. గనురాలైన స్త్రీ ఇంటికి దైవజనుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? గుడ్రాలనే నింద పోయిందా లేదా? మంచి కుమారుడు అనుగ్రహింపబడ్డా లేదా? ఆమెకి ఎంత ఆస్తున్నా ఏమన్నా పని చేయగలిగిందా తన నిందను తొలగించడానికి? మరి ఏం పని చేసింది? దైవజనుడిని రాకనే. అవునంటారా కాదంటారా? అది మా ఇంటికి ఎప్పటికీ దైవజనుడు వస్తాడంటే, వీటికి దైవజనుడి ద్వారా దేవుడు నీ కుటుంబ అవసరం తీర్చడానికి వస్తాడు. నీ ఆకలి దప్పులతో ఉంటే అక్కడ పట్టణం ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఎవరికి తెలియనటువంటి ఒక విధవరాలి వలె ఔషధతో కొరతతో ఉన్నావేమో, ఆ ఔషధ తీర్చబడాలి అంటే దైవజనుడు అడిగా ఆ గృహంలో అడుగు పెట్టాలి.